In his presence there is fullness of joy. ఆయన సన్నిధానములో సకల సంతోషములు కలవు. Don't be discouraged. నిరుత్సాహపడకండి. Be of good cheer. ధైర్యం తెచ్చుకోండి. Your Lord, your Jesus is here to deliver you today. ఈ రోజు మీ ప్రభువు మీకు విడుదలనివ్వడం కోసమై మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. Today we are going to meditate upon the word that is in 2 Corinthians 1:3. ఈ రోజు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. There the Bible says we have a God who can comfort us in all our sorrows. అక్కడ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది మనలందరిని కూడా ఆదరించేటువంటి దేవుడు కలడు అని. He is a God of all comfort. ఆయన సకల ఆదరణకర్త దేవుడై ఉన్నాడు. He can comfort us when we go through any kind of trouble. మనము ఎలాంటి సమస్య గుండా వెళ్ళినా ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. We have a God who wipes away all our tears. మన యొక్క కన్నీటి బాష్పం తుడిచివేసే దేవుని మనం కలిగి ఉన్నాం. In Psalm 69:20, David cries out to God. 69వ కీర్తన 20వ వచనంలో దావీదు ఏడుస్తూ ఉన్నాడు. Scorn has broken my heart. ఎవరో నా హృదయాన్ని బ్రద్దలు చేసి ఉన్నారు. And has left me helpless. తండ్రి నిస్సహాయునిగా నన్ను వదిలివేసి ఉన్నారు. I looked for sympathy. తండ్రి నేను ఆదరణకర్తగా కరుణించుకోరని గాని But there was none. ఎవరునూ లేకపోయిరి. And he was crying with a broken heart. పగిలిన హృదయంతో ఏడుస్తూ ఉన్నాడు. Even today you may have come here with the same heart crying to the Lord. ఈ రోజు కూడా అదే హృదయం కలిగి దేవుని యొద్ద మొరపెట్టడం కోసం మీరు వచ్చి ఉన్నట్లయితే Lord, comfort me, Lord. దేవా నన్ను ఓదార్చండి. Somehow comfort me, Lord. ఏ విధమైన చేతులను నన్ను ఓదార్చండి ప్రభువా. I know many of you here have come with such a cry. మీలో చాలా మంది ఇలాంటి వేదనతో ఇక్కడికి వచ్చి ఉన్నారని నేను ఎరుగుదును. In Psalm 37:23 and 24. 37వ కీర్తన 23 నుండి 24 వచనం మనం చూసినట్లయితే Bible says the Lord directs the paths of the godly. బైబిల్ తెలియజేస్తూ ఉన్నది దైవికమైనటువంటి జనాంగాలకు ఆయన తన మార్గమును తెలియజేస్తూ ఉన్నాడు. He delights in every one of your details in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Though we stumble, మనము కాలు జారినప్పటికీ He will never allow us to fall down. మనము జారి పడిపోకుండా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. But then He will pick us up by His hand. ఆయన తన చేతులతో మనల్ని పైకి లేవనెత్తుచున్నాడు. And say, my child, ఆయన అంటే నా ప్రియ పిల్లలారా, do not be afraid. భయపడకండి. Not have any fear. ఎలాంటి భయం మీకు అవసరం లేదు. I am here to help నీకు you. సహాయం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. I am here to strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. I will uphold you with my righteous right. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. He is a righteous judge, dear friend. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయి When we ఉన్నాడు. cry out day and night, దివారాత్రములు మనం మొరపెట్టినప్పుడు He brings justice very quickly. ఆయన విని వెంటనే మనకు న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు. Do not be heartbroken. మీ హృదయములను ఏమాత్రము కూడా పగిలిపోనివ్వకండి. Never leave us in the hand of the enemy. ఆయన దుష్ట శక్తుల చేతికి మిమ్మల్ని ఏమాత్రం అప్పగించాడు. The enemy cannot hurt us. శత్రువు మిమ్మల్ని ఏమాత్రం కూడా బాధకు గురి చేయలేడు. In Isaiah 59:19, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 19వ వచనములో when the enemy comes in like a flood, శత్రువు ఒక భయంకరమైనటువంటి మెరుపు వలె వచ్చినప్పుడు the Lord lifts up standard against him. యెహోవా పుట్టించే గాలికి కొట్టుకొని పో ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. You need not fight with the enemy. మీరు మీ శత్రువులతో పోరాడన అవసరం లేదు. As in Exodus 14:14, నిర్గమకాండం 14:14 ప్రకారము the Lord will fight for you. యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. You need just to be still. మీరు ఊరక నిలుచుండి చూడవలసినదే. Be still and know that He is God. మీరు ఊరకుండుడి, మీ దేవుడైన యెహోవా నేనే తెలుసుకుండుడి. Today you will just sit simply. మీరు సంతోషంగా కూర్చోవలసింది మాత్రమే. But the Lord will fight for you. అయితే యెహోవా మీ కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు. The Lord gave me this word. దేవుడు యొక్క వాక్యాన్ని నాకు దయచేశాడు. This is very fresh for us. ఇది మనకు చాలా హుందా అయినటువంటి వచనం ఇది. In Isaiah 62:1, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనంలో the Bible says, for Zion's sake I will not keep silent.
సియోను పక్షమందు నేను మౌనముగా ఉండని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. For Jerusalem's sake, I will not remain quiet. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. In the place of Zion, I put the name Paul, my husband's name, and said, for Paul's sake, the Lord will not keep silent. యెరూషలేము అనేటువంటి ఆ యొక్క స్థలములో నా ప్రియ భర్త గారు డాక్టర్ పాల్ దినకరన్ గారు పక్షమందు నేను ఊరకుండను ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. And in the place of Jerusalem, I put my name Evangeline. I said, for Evangeline's sake, the Lord will not remain quiet. యెరూషలేము అనేటువంటి స్థలములో ఇవాంజెలిన్ పేరు పెట్టుకొని ఇవాంజెలిన్ పక్షమందు నేను ఊరకుండనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. You put your name in that place ఆ స్థలములో మీ పేరు పెట్టి మీరు చదవండి. and say, for my sake, the Lord will not remain quiet. నా పక్షమందు యెహోవా ఏమాత్రం కూడా ఊరకుండడు. The Lord will fight for me. యెహోవా నా కొరకు యుద్ధం చేస్తూ The ఉన్నాడు. Lord will fight for me. యెహోవా నా కొరకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. The Lord will fight against my enemy. యెహోవా నా శత్రువులకు విరోధంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. And he will deliver you out of all your problems. ఆయన మీ సమస్యల నుంచి మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. Even today, the Lord will make you glad. ఈ రోజు కూడా దేవుడు మిమ్మల్ని సంతోషింపజేస్తూ ఉన్నాడు. You will jump with joy మీరు సంతోషముతో గంతులు వేసెదరు. for all the days of your sorrow, మీరు వెళ్ళినటువంటి ప్రతి విధమైనటువంటి విచారములను బట్టి, for all the years of your misery. మీరు వెళ్ళినటువంటి కీడు అనుభవించిన ఏండ్ల కొలది The Lord is going to make you rejoice over his blessing. దేవుడు తన ఆశీర్వాదము చేత మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు. All your sorrows will turn into joy. మీ దుఃఖములన్నీ కూడా సంతోషంగా మార్చబడుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము. ఆఖర్లో చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందండి. Oh, loving Father, ప్రేమ కలిగిన మా తండ్రి, Lord, as your children are waiting upon you to have their blessings, తండ్రి ఆశీర్వాదము కోసమై మీ ప్రియ పిల్లలు మీకోసమై ఎదురు చూస్తూ ఉండగా let your power come upon them, Lord, మీ శక్తి వారి మీదకి వచ్చునుగాక. as they are crying out for them to be delivered from the witchcraft power. తండ్రి మాంత్రిక శక్తుల నుంచి విడుదల కోసమై వారు మొర్రపెట్టుచూ ఉండగా Let those evil powers leave them right now. అట్టి దురాత్మలు యేసు నామమున వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. I chase them out by the power of the Holy మీ Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అట్టి వాటిని తోలివేస్తున్నాను. Let the darknesses leave in Jesus' ప్రతి name. విధమైన అంధకారము యేసు నామమున తొలగిపోవునుగాక. Let your light shine upon your people. తండ్రి మీ ప్రజల మీద ఇప్పుడే మీ వెలుగు ప్రకాశించునుగాక. Father, fill them, Lord. తండ్రి వారిని నింపండి నాయన. Fill them with your power. మీ శక్తి చేత వారిని నింపండి. Fill them with your blessing. మీ ఆశీర్వాదము చేత నింపండి. And use them for your glory, Lord. మీ మహిమార్థమై వారిని ఉపయోగించుకోండి నాయన. Father, you have said in the last days, I will pour out my anointing upon the people. తండ్రి అంచె దినముల మీద సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు తెలియచేశారు. Anoint them, Lord. వారిని అభిషేకించండి. Anoint them, తండ్రి Master. వారిని అభిషేకించండి. Let them see your light right ఇది now. మొదలుకొని వారు మీ వెలుగును చూచుదురుగాక. Let them see your face right before them. తండ్రి వారికి ముందుగా ఎల్లప్పుడూ మీ ముఖ కాంతిని వారు చూచుదురుగాక. Appear before them, Lord. తండ్రి వారికి మీరు ప్రత్యక్షం కండి నాయన. And raise them as warriors of God. తండ్రి దేవునికి వారిని యోధులుగా పైకి లేవనెత్తమని Fill ప్రార్థిస్తున్నాము. them, Lord. నింపండి నాయన. Fill them, Master. తండ్రి నింపండి. Get filled by the power of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే నింపబడుదురుగాక. Father, increase in them, Master. తండ్రి వారిని విస్తరింప చేయండి. Let their hearts rejoice over your blessings మీ right now. ఆశీర్వాదములను చూసి వారి యొక్క హృదయాలు ప్రహర్షించునుగాక. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Father, తండ్రి వందనాలు. for filling your people. మీ ప్రజలను నింపుచూ ఉన్నందు కొరకై వందనాలు. Empower them, Lord. తండ్రి వారిని శక్తివంతంగా చేయండి. And let them come forward to serve you, తండ్రి Lord. మీకు సేవను కొనసాగించడానికి ముందుకు వచ్చుదురుగా. Thank you, Jesus. యేసయ్య వందనాలు. They may be crying because of their lost ones. తండ్రి వారి ప్రియులైన వారిని కోల్పోయి వారు ఏడుస్తూ ఉన్నారేమో.
Father, compensate every loss to them in double measure. తండ్రి, వారు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదములనిచ్చి వారిని దీవించండి. Let them have double portion of joy. రెండంతల సంతోషం చేత నింపండి. Double portion of joy instead of sorrow, Master. దేవా, విచారములకు బదులుగా రెట్టింపు సంతోషం చేత నింపండి. Thank you, Jesus. యేసయ్యా, వందనాలు. Thank you for comforting your people. తండ్రి, నీ ప్రజలను ఓదారుస్తున్నందుకొరకై వందనాలు. Let your goodness follow them, Master. తండ్రి, మీ మంచితనము వారిని వెంబడించును గాక. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.